హాయ్ అండి. క్యారెట్, గోధుమ పిండి, బెల్లంతో ఈ విధంగా కేక్ ట్రై చేయండి. చాలా ఫ్లఫీగా, స్పాంజ్‌గా టేస్ట్ చాలా బాగుంటుంది. పదండి ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. మిక్సీ జార్‌లోకి ముప్పావు కప్పు బెల్లం, పావు కప్ నూనె, పావు కప్ పెరుగు, పావు కప్ పాలు, 3 ఇలాచీలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక బౌల్ తీసేసుకొని గ్రైండ్ చేసుకున్నది వడగట్టేసుకోవాలి. దాంట్లోకి 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సాల్ట్ వేసేసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత విస్కర్ తోటి వన్ డైరెక్షన్ తోటి బాగా కలుపుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. క్యారెట్ తురుము 1 కప్ వేసేసుకొని వన్ డైరెక్షన్లో కలుపుకున్న తర్వాత కేక్ మౌల్డ్కు నూనె, పిండి రాసేసి బటర్ పేపర్ కూడా పెట్టేసిన తర్వాత పిండి కూడా వేసేసుకొని ట్యాప్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న కడాయిలో మూత పెట్టేసి 45 to 50 మినిట్స్ బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్, గోధుమ పిండి, బెల్లం కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఫ్లఫీగా, స్పాంజ్గా భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.